అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి నేను ముల్తానీ మిట్టి గురించి వీడియో చేద్దామని అనుకుంటున్నా. నాకైతే ఇది నా ఫేవరెట్ అన్నమాట. నాకు చాలా ఇష్టం. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తాను. ఎందుకో తెలీదు, నా స్కిన్కి మంచిగా పర్ఫెక్ట్గా కూడా సెట్ అవుతుంది ఇది. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు, ఇంకా బెనిఫిట్సే ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ అయితే మనకు నల్ల మచ్చలు లేదా ఇట్లా పిగ్మెంటేషన్ ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నోస్ పైన కొంతమందికి బ్లాక్ కలర్గా ఫామ్ అవుతుంది కదా, సో అది కూడా తగ్గిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్, పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. చాలా అంటే చాలా మంచిది. మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. వీక్లీ 2-3 టైమ్స్ యూజ్ చేశారంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముల్తానీ మిట్టిలో ఉన్న గుణాలేంటో తెలుసుకుందాము. దీంట్లో ఉన్న గుణాలు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల పింపుల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆయిల్ స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. స్కిన్ జిడ్డు జిడ్డుగా ఉండకుండా మంచిగా క్లియర్గా సాఫ్ట్గా ఉండేటట్టుగా చేస్తుంది. అండ్ ఏవైనా మచ్చలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా ఏదైనా ఉంటే కూడా అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట ముల్తానీ మిట్టి వల్ల. ఇవి ముల్తానీ మిట్టిలో ఉన్న గుణం. ఇది డస్కీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే చామన్ ఛాయ కలర్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఫేస్ అయితే మంచిగా అవుతుంది. అండ్ ఎవరిదైతే ఆయిలీ స్కిన్ ఉందో, ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ ఉందో వాళ్ళకైతే ముల్తానీ మిట్టి అయితే చాలా సూపర్గా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎంత యూజ్ చేస్తే అంత బెటరే అన్నమాట. అయితే ఎవరిదైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో కాకపోతే యూజ్ చేసే విధానం వేరే ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే ముల్తానీ మిట్టి విత్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి. అయితే మెయిన్ అయితే పింపుల్స్ అయితే చాలా తగ్గిపోతాయి ముల్తానీ మిట్టి యూజ్ చేయడం వల్ల. ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్ అవుతూ ఉంటాయి. సో మీరు ముల్తానీ మిట్టి ఇలా రెగ్యులర్గా యూజ్ చేయడం, రెగ్యులర్గా మీన్స్ వీక్లీ 2-3 టైమ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ పింపుల్స్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనము పైన నుండి ఎన్ని అప్లై చేసినా మనం తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ ఉంటుంది కదా. సో కొందరికి పింపుల్స్ అనేటివి బాడీ హీట్ వల్ల కూడా వస్తాయి. కొందరికి పింపుల్స్ అనేటివి తీసుకునే పదార్థాలు వాళ్ళకు పడకపోవడం వల్ల, లైక్ టీ ఆర్ కాఫీ. కొంతమందికి టీ ఆర్ కాఫీస్ పడవు, అవి వాళ్ళు మానేయడం లేదా తక్కువగా తీసుకోవడం బెటర్ అన్నమాట. అండ్ కొందరికి చికెన్, ఎగ్స్ ఇలా పడవు. హీట్ వల్ల కూడా పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు తెలుసుకోవాలి దేనివల్ల పింపుల్స్ అనేటివి వస్తున్నాయి అనేది తెలుసుకొని అది తగ్గించడానికి ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనము ప్యాక్ రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడ నేనైతే ముల్తానీ మిట్టి 1 స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది నా ఫేస్కి అయితే. మీకు అవసరమైనంత తీసుకోండి. అలాగే దీంట్లో మనము మిల్క్ యాడ్ చేయాలి. సో మిల్క్ కనిపిస్తున్నాయా? సో ఇది కూడా నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తానన్నమాట. ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫేస్కి అప్లై చేసేసుకుందాము. ఇంకొకటి, ఇలా మనం ఎప్పుడైతే ప్యాక్స్ వేస్తామో, ఫేస్ ప్యాక్ వేసినప్పుడు మనము ఎక్కువసేపు మాట్లాడకూడదు. అండ్ సెకండ్ థింగ్ అంటే నవ్వకూడదు. నవ్వినప్పుడు ఇక్కడ లైన్స్ పడతాయి కదా, ఆ లైన్స్ అలాగే అంటే అలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని నార్మల్గా ఉండాలి. ఇది ఒక 5-10 మినిట్స్
వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. హాట్ వాటర్తో కాకుండా నార్మల్గా ఉండాలి వాటర్. అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మనం ఇలా రబ్ చేస్తూ చేసుకోకూడదు. నార్మల్గా ఫస్ట్ వాటర్ పోసి ఫేస్ అంతా వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత మెల్లిగా ఫేస్ని వాష్ చేయాలి. అంతేకాని ఇలా రబ్ చేసి అయితే ఫేస్ వాష్ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఏ ఫేస్ ప్యాక్ వేసినా అలా చేయాలన్నమాట. అయితే మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు ముల్తాని మిట్టిలో 1 స్పూన్ తీసుకొని దాంట్లో 1 or 2 స్పూన్స్ రా మిల్క్ యాడ్ చేయండి. లేదు మీది ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ అయినట్టయితే మీరు దాంట్లో రోజ్ వాటర్ యాడ్ చేసి అప్లై చేయండి ఫేస్ పైన. సో ఈ విధంగా వీక్లీ 2-3 టైమ్స్ చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఆరిపోయింది మొత్తం. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. చూడండి నాకైతే ఫేస్ అయితే సాఫ్ట్గా అనిపిస్తుంది. సాఫ్ట్గా స్మూత్గా క్లియర్గా అవుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచే చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి దీని రిజల్ట్ అయితే నాకు తెలుసు. సో కన్ఫామ్గా మీకు కూడా మంచి రిజల్టే వస్తుంది. ఫేస్ అయితే మొత్తం క్లియర్గా అయిపోతుంది. సో ఇది బోత్ మెన్ ఆర్ ఉమెన్, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ అన్నమాట. మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. యూజ్ అయితే చేసి చూడండి. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. Bye.